నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. దురంధర్ 2ను పాన్ ఇండియా లెవెల్లో హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చి 18న ప్రీమియర్స్తోనే దురంధర్ 2 హిందీ వర్షన్ థియేటర్లోకి వచ్చింది. అయితే మిగిలిన భాషల్లో డబ్బింగ్ వర్షన్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. దురంధర్ 2 తెలుగు వర్షన్ ప్రీమియర్స్కి టికెట్ బుక్ చేసుకున్న వారికి షోస్ క్యాన్సిల్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మార్చి 19న, మార్చి 20న పడాల్సిన షోస్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. డబ్బింగ్ వర్షన్స్ సెన్సార్ విషయంలో ప్రొడక్షన్ టీం సరైన ప్లానింగ్ చేయకపోవడం వల్ల పనులు ఆలస్యమయ్యాయి. సెన్సార్ లైసెన్స్ లభించకపోవడం వల్ల దురంధర్ 2 సౌత్ డబ్బింగ్ వర్షన్స్ ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతున్నాయి. మార్చి 19న సాయంత్రానికి తెలుగు, తమిళ్ వర్షన్స్కి సంబంధించిన సెన్సార్తో పాటు లైసెన్స్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం షోస్ వేయడానికి ప్రింట్స్ సిద్ధంగా ఉన్నాయి. అయితే మేకర్స్ మాత్రం రంజాన్ సందర్భంగా మార్చి 21 నుంచి దురంధర్ 2 సౌత్ డబ్బింగ్ వెర్షన్లను థియేటర్లలో ప్రదర్శించాలని ఆపినట్టు సమాచారం. దురంధర్ 2 ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై తీవ్రంగా పడింది. దురంధర్ 2 తెలుగు వర్షన్ షోస్ క్యాన్సిల్ కావడంతో చాలామంది ఉస్తాద్ మూవీకి వస్తారని భావించారు ఫ్యాన్స్. అయితే అలా జరగలేదు. తెలుగు వర్షన్ లేకపోతే హిందీ వర్షన్ చూస్తామంటూ దురంధర్ 2 హిందీ షోస్కి పరుగులు తీశారు. దీంతో తెలంగాణలో దురంధర్ 2 హిందీ వర్షన్కి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. దురంధర్ 2 హిందీ వర్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పోటీపడి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా థియేటర్లలోకి వస్తే ఉస్తాద్ మూవీ టికెట్లు తెగడం చాలా కష్టమైపోతుంది. దీంతో దురంధర్ 2 మూవీని మరో 2 రోజులు ఆపి సోమవారం నుంచి ప్రదర్శించాలని వేడుకుంటున్నారట బయ్యర్లు. లేకపోతే తమకి భారీ నష్టం తప్పదని ఉస్తాద్ బయ్యర్లు వాపోతున్నారని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.